లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గురుగారు ఇప్పుడు ఒక ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చినప్పుడు ఆ దేవాలయానికి సంబంధించి కానీ వారికి కానీ వ్యవస్థకు కానీ ఆ అంశాలపై అవగాహన కల్పించాలే కానీ పురుషుడు అయ్యుండి కూడా స్త్రీ వేషంలో వచ్చి తన నిజస్వరూపం తెలిసేసరికి ఆత్మార్పణ చేస్తాను అనటం, పారిపోవటం, నాకు అన్యాయం జరిగింది అని ఏడవడం ఇది సబబేనంటారా? తను ఒక సిచ్యువేషన్ ఏంటంటే నిజంగా ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన వాళ్ళు అసలు దేనికి భయపడరు. అసలు ఏడుపనేదే ఉండదు. అలాంటిది మరి ఆ అఘోరి వేషధారణలో ఉన్న అతను ఎందుకు ఏడ్చారంటారు? నాకు అన్యాయం జరిగింది అని ఎందుకన్నారు? అది అలా అతన్ని మీరు అనకూడదు కదా! అతన్ని మీరు చాలా పెద్దవాడుగా చూస్తున్నారు. మాకు చిన్న బాలుడు. ఎందుకంటే మేము దాదాపు మా వయసు 60 సంవత్సరాలు దాటింది కదా! హ్మ్. అతని వయసు 24 సంవత్సరాల నుంచి హ్మ్. 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు. లెక్క పెట్టండి ఎంత? 22. తర్వాత బయటకొచ్చి లౌకికమైన జీవన విధానం అతనికి తెలియదు. మేమంటే గృహస్థ సన్యాసులం కాబట్టి రెండింటిని ఒక్కసారి మేము అవగాహన చేసుకోగలం. ఇటు లోకాన్ని, అటు శ్లోకాన్ని, హుహు. అటు సాధనని, ఇటు ధనాన్ని. ఈ రెండింటిని సమన్వయం పరిచి సమత్వం యోగముచ్చితే అనేటువంటి యోగులు వాళ్ళు అఘోరాలు. అఘోరాలు అంటే ఎప్పుడు చీకట్లో సంచరిస్తూ వారికి ఈ లోకం గురించి ఏమీ తెలియనటువంటి వారు. మీరు అనుకున్నట్టు అతను చాలా తెలివైన వాడైతే ఎక్కడో కూర్చుని నేను ఇది చేస్తాను అది చేస్తానని ఈ లోకం నుంచి ఏదైనా ఆశించవచ్చు. కానీ ఈ లోకం నుంచి ఏదైనా ఆశించి తను ఏమైనా పని చేశాడు? చేయలేదు. అయితే ఎవరికి హాని చేయలేదు. వినండి ఇంకొక విషయం చెప్పండి. వినండి. అంటే ఒకటి ఓపెన్ అయితే నేను సగం చెప్పేసరికి మీరు ప్రశ్న వేస్తాం వలన ప్రజలకు ఏమవుతుందంటే సంపూర్ణంగా విషయం చేరడం లేదు. ఆ ఒకటి, వీరు బాలకులు 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు ఉన్నటువంటి అఘోరాలు ఉంటారు. అక్కడ ఈ చిన్న వయసు ఇతను ఇప్పుడిప్పుడే 3వ టెస్ట్ అనేటువంటి ఆఖరి దేశాటన అనే పరీక్ష జరుగుతుంది. ఇంతకు ముందు ఒక పరీక్ష చెప్పాను. ఏది? ఆ శవం అనేది తినడం అనేది. అది మనిషి యొక్క దేహం వైరస్, బ్యాక్టీరియల్ కాలనీస్ ఉంటాయి శరీరంలో. ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని విషక్రిములు ఈ శరీరంలోనే ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పుడైతే మనం చనిపోయామో అన్ని దాడి చేస్తాయి. అది శవం. ఆ శవాన్ని గనక వెంటనే దహనం చేయకపోతే వైరస్ వ్యాపిస్తుందని మన సనాతన ధర్మంలో 1 గంటలోనే శవదహనం చేయాలి అనే నియమం పెట్టారు. మిగతా మతాల్లో పూడ్చిపెడతారు. పూడ్చిపెడితే దాని నుంచి వైరస్ వ్యాపిస్తుందని మనకి అగ్నికి ఆహుతి చేసేటటువంటి ఒక క్రమాన్ని పెట్టారు. దాంట్లోంచి ఒక చిన్న విషతుల్యమైనటువంటిది అంటే పరమోత్కృష్టమైనటువంటి పాషాణమైన విషయం ఏదైనా ఉంటే అది శవం మాత్రమే. ఆ శవాన్ని మింగి తన శరీరంలో ఎంత బ్యాక్టీరియా ఉత్పన్నం అవుతుందంటే వైరస్ అంతా కూడా వ్యాపించి దాన్ని తట్టుకుని సాధనలో నిలబడిన వాడే అఘోరి. అది ఒక పరీక్ష. అంతేగాని వీళ్ళు అనుకున్నట్టు మాంసం తింటున్నాడు, లేకపోతే శవాలను తింటున్నారు. అతను ఉట్టినే వేళాకోళంగా చెప్పాడు అవన్నీ కూడా. మీరు ఏదంటే దానికి అనేసాడు అనమాట. అంతేగాని నేను శవాలను తింటాను, ఈ తింటాను అవన్నీ కూడా అతను బాలకుడు. అయితే అబద్ధాలు సాధకుడులో చెప్పచ్చా గురువుగారు? అలా చెప్పకూడదు కదా! సాధకుడులో మీరు ఏమంటే అది అనేసాడు. ఇంకొక అంతే విషయం ఏంటంటే గురుగారు సమాధానం. మీరు మీరు నమ్మనప్పుడు, మీరు తన సాధకుడుగా నమ్మనప్పుడు మీరేమనుకుంటారు అనుకోండి, మీ ఓకే. ఇష్టం. ఒక విషయం ఏంటంటే గురుగారు, ఒక ధర్మాన్ని రక్షించటానికి వచ్చినప్పుడు, ఒక సత్కార్యం మీద వచ్చినప్పుడు, ఆ కార్యం నెరవేర్చాలి. అలా కాకుండా టాపిక్ డైవర్ట్ అయిపోయింది. మొత్తం తన పర్సనల్ డెవలప్‌మెంట్, పర్సనాలిటీ మీద ఫోకస్ అయిపోయింది. తర్వాత ఏమి ఏంటంటే ఏమి డైవర్ట్ అవ్వలేదు. హ్మ్. అనుకున్నది సాధించాడు. ఎలా ఏమిటంటే చెప్తారు గురుగారు అనుకున్నది సాధించారు? చెప్తున్నాను విను. ఇప్పుడు సనాతన ధర్మం అనేటటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతూ ఆ చర్చకి ఒక ఊతం ఇచ్చారు అన్నమాట. ఒక పెద్ద చర్చ ఈ రోజు టీవీల్లో సనాతన ధర్మం అంటే ఏమిటో ఇప్పుడు చర్చ జరుగుతుంది. అతను మంచి చేశాడా చెడు చేశాడా మీకు తెలియదు కానీ వచ్చిన పని మాత్రం సఫలీకృతం అయ్యింది. అది ఏమిటంటే అందరిలో చర్చకు పెట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దేవాలయాలను సంరక్షించుకోండి,
అలా కానినప్పుడు హిమాలయాల నుంచి ఇలాగే వస్తుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఏకీకృతం కండి. మీరు ఏదైతే హిందువులని చెప్పుకుంటున్నారో, ఈ లోకంలో ఉంటున్నారో, ఆ హిందూ ధర్మ పరిరక్షణ ఏదైతే ఉందో అది మీరందరూ కూడా కలిసి చేయండి అని ఒక సందేశాన్ని ఇచ్చి తను నిష్క్రమించాడు. ఇదంతా కూడా చిన్నపిల్లలాగా ఏడవడం, ఇదంతా కూడా ప్రతి కార్యసాధకుడు కూడా ఒక్కొక్కప్పుడు ఎమోషన్ గురవుతారు, ఎంత సాధకులైనా సరే. ఎందుకంటే లౌకిక జీవనంలోకి వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు కూడా సీత నాకు లేదే, మలయమారుతం వీస్తుంటే పంపానది తీరంలో శ్రీరామచంద్రుడు చల్లటి మలయమారుతాన్ని తగిలిన వెంటనే తన కళ్ళంటే నీరు వచ్చినాయట. ఏమిటి ఇంతటి రాముడు ఎందుకు ఏడుస్తున్నా అంటే, ఈ సుఖం నా భార్యకి అందనటువంటి సుఖం నాకు ఒళ్ళు మంటను కలిగిస్తుంది. మనం అంటుంటాం కదా, చీ నువ్వు మాట్లాడక నాకు ఒళ్ళు మంట వస్తుంది మంచి సందర్భంలో కూడా. అంటే నీ మనసు బాగోకపోతే, నీ మనసు అంటే సీత ఆనందించినటువంటి నా సగభాగమైనటువంటి అర్థాంగికులైనటువంటి సుఖాన్ని నేను అనుభవిస్తున్నానే, నా భార్యతో పాటు అనుభవించకుండా ఈ సుఖం నాకు భార్యకి లేనటువంటి సుఖం నాకు బాధను కలిగిస్తుంది అని వేదన చెంది. అంటే శ్రీరామచంద్రుడు కూడా వేదనకు గురయ్యాడంటే ఒక బాలకుడు, ఒక సాధకుడు, ఒక బాలకుడు. అతను ఒక బాలకుడు ఏడవడంలో పెద్దగా తీసుకోవాల్సింది ఏమీ లేదు. అతను వచ్చినటువంటి కార్యం అయ్యింది, అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి వారిని అందరిని సంఘటితం చేయడం, ఒక ఆలోచనని అక్కడ విత్తనం నాటడం అనేది జరిగింది. ఇంకొక డౌట్ ఏంటంటే గురువుగారు, ఇప్పుడు ఆత్మార్పణ చేస్తాను అని ప్రకటించారు. అయితే ఎవరైనా కూడా ఆత్మను అర్పణం చేయటము, ఆత్మహత్య చేసుకోవటం అనేది ఘోరమైన పాపం. మరి అఘోర అయ్యుండి కూడా అంతటి ఘోరం పాపం, ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే 10 జన్మలొస్తాయి అని చెప్తూ ఉంటారు. మరి ఆత్మార్పణం చేస్తే సమస్య పరిష్కరింపబడుతుందంటారా? ఆత్మహత్య వేరు, ఆత్మార్పణ వేరు. మీకు అర్థం కాలేదు. హ్మ్. ఆత్మహత్య అంటే ఈ ఆత్మ అనేటువంటి శరీరాన్ని లేకుండా చేయడం. ఆత్మ సమర్పణ అంటే ఒక కార్యం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం తను తాను త్యాగం చేసుకుంటాం. త్యాగే నైక అమృతత్వ అయిందా మీకు? ఏమర్థమైంది? అంటే త్యాగం త్యాగం. వేరు, హ్మ్. భోగం వేరు. కాబట్టి ఆత్మహత్య వేరు, ఆత్మ సమర్పణ వేరు. ఆ పదానికి అర్థమే తెలియలేదు. అంటే సమర్పించుకుంటాం. ఈ లోక కళ్యాణం కోసం ఒక శరీరం త్యాగం చేస్తే దాన్ని ఆత్మ సమర్పణ అంటారు. ఇది దధీచి మహర్షి చేశారు. అవును. దధీచి మహర్షి వజ్రాయుధాన్ని కావాలి, రాక్షస మూకలు అందరూ కూడా దాడి చేస్తున్నారు. అదే కదా ఇప్పుడు జరుగుతుంది. ధర్మానికి హాని కలగడం అంటే మీరు అందరూ సుఖంగా ఉన్నారు అనుకుంటున్నారు. ఎవరు సుఖంగా లేరు. సుఖం అంటే తెలియక భ్రమలో జీవిస్తున్నారు. ఈ లోకంలో ఎవ్వరూ సుఖంగా లేరు. ఈ హిమాలయ యోగులు, ఆ నాగా సాధువులు, వాళ్ళ తప్ప. మాకు అవసరాలే లేవు, మీకు అనవసరాలే ఎక్కువైపోయింది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ఏంటంటారు? ఏమీ లేదు, మేము మాకు వచ్చినటువంటి కార్యాలు మేము చేస్తున్నాం. మీరు అనుకుంటున్నారు ఒక ఘోర వచ్చాడని. కాదు, అనేక మంది మీరు అంటుంటారే అండర్ కవర్ ఏజెంట్స్ అని. అలా మేము అందరం పనులు చేస్తున్నాం, నిర్దేశించినటువంటి పనుల్ని. ఇప్పుడు నేను ఇంతకాలం మీకు 36 సంవత్సరాలు ఈ టీవీ ముందుకు రాలేదండి. ఇప్పుడు నా కార్యము చాలా మంది అనుకుంటున్నారు బయటికి వెళ్ళి కార్యరంగంలో పనిచేయచ్చు కదా అని. కొందరు ఆఫీస్లోను మీ వెనక ఆ ఎడిటింగ్ రూమ్ లో కొందరు పనిచేస్తుంటారు, నువ్వేమో ఆన్ స్క్రీన్ పని చేస్తుంటావు. ఆఫ్ స్క్రీన్ కొందరు పని చేస్తుంటారు, కొందరు ఏమో ఊడుస్తుంటారు, కొందరు అడుగుతుంటారు. ఒక కార్యాన్ని నిర్వర్తించడానికి అనేక, ఇప్పుడు నా పని ఏంటి, ఇలాగ జ్ఞానాన్ని, అసలు విషయాన్ని తెలియజెప్పడం. ఇప్పుడు వరకు ఉన్నటువంటి అభిప్రాయం, నా నా ఈ టీవీల్లో నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి ఒక హిమాలయ యోగిగా నేను చెప్పిన విషయాలని చాలా మంది దాన్ని అనుసరిస్తూ మనం అపోహకు గురయ్యాము అనేటటువంటి ఒక కంక్లూజన్కి వస్తున్నారు. అంటే నా పని ఇది. ఆయన పని కార్యక్షేత్రంలోకి దిగి అలా సృష్టించడం, దాన్ని ఒక అవేర్నెస్ తీసుకురావడం, అక్కడి నుంచి నిష్క్రమించడం. ఆత్మ సమర్పణ వేరు, ఆత్మ హత్య వేరు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు భూత ప్రాత పిశాచాలు అవుతారు, ఆ భూతనాథుడు అవుతాడు ఆత్మ సమర్పణ చేసుకున్నారు.
అయితే ఇప్పుడు కొంతమందిలో ఒక భావన ఏంటంటే, ఈ బాబా అఘోరి నకిలీగా ఉన్నారు, వచ్చారు, ఏదో కాసేపు హల్చల్ చేశారు, వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అన్న ఒక ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆ! ఎక్కడికి వెళ్ళిపోలేదు. అతను హిమాలయాలకు ఇప్పుడు నేను నా దగ్గరికి వచ్చిన వెంటనే నేను హిమాలయాలకు పంపిస్తాను. రేపు నా దగ్గరికి వస్తాడు. శాంతం లోపల ఉన్నటువంటి లోపాలని సరిచేస్తాం. ఏవైనా లోపాలు ఏ లోపాలు మీరు చెప్తున్నారో ఆ లోపాలని సరిచేసి మళ్ళా తిరిగి వారి గురువు గారి దగ్గరికి పంపించేటువంటి బాధ్యత మాది. కాబట్టి తిరిగి మళ్ళా సాధకుడుగా దేశాటనకి వచ్చాడు. 5 సంవత్సరాలు అయింది. చివరగా మా ప్రేక్షకులకు మీ దగ్గరకు వచ్చి 4 రోజులే. కానీ వాళ్ళ గురువు గారు ఇచ్చినటువంటి అసైన్మెంట్ పూర్తి చేయడానికి మొత్తం దేశం అంతా కూడా తిరిగి అక్కడ ఈ ఈ జనులు లోకులు ఏ విధంగా ఉంటారు, ఆ లోకుల యొక్క అభిప్రాయాన్ని సేకరించి గురువు గారికి సమర్పించాలి. ఆ సమర్పిస్తూ తను బాధకు గురైనప్పుడు ఆత్మసమర్పణ అనేటువంటి పదాన్ని వాడడం వలన మీరు అనుకున్నారు ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య కాదు, ఆత్మని సమర్పణ చేసుకుంటాను అన్నాడు. ఆత్మ సమర్పణ దేనికోసం? లోక కళ్యాణం కోసం. తను వచ్చినటువంటి పని విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. కాబట్టి తిరిగి అతను మరలా కుంభమేళాలో ప్రత్యక్షమైన తర్వాత కుంభమేళాల్లో మేమందరం కూడా చర్చిస్తాం. ఈ విషయాలను కూడా మీరు అభిప్రాయాల్ని ప్రజలు ఏమేమి వ్యక్తం చేశారో వాటికి సరైనటువంటి సమాధానం పాలకులు పాపాలకులు అయితే పాలన ప్రజారంజకంగా లేనప్పుడు, ఇక్కడ ధార్మిక వ్యవస్థ అంతా కూడా కుప్పకూలినప్పుడు, ధర్మాన్ని పరిరక్షించుకోలేనటువంటి స్థితి ఏర్పడినప్పుడు హిమాలయాల నుంచి తప్పకుండా శస్త్రకారులై శస్త్రధారులై ధర్మదారిని సరిచేస్తారు. సత్యమేవ జయతి, సనాతన ధర్మం వర్ధిల్లుతుంది. దానికోసం ప్రణాళికలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. ఇక్కడ ధర్మాన్ని నమ్ముకోవాల్సిన వాళ్ళు అమ్మేస్తున్నారు. సాధువుల రూపంలో, సంతుల రూపంలో, పీఠాల రూపంలో. ధర్మం పీఠాల కింద నలిగిపోతున్నప్పుడు, అప్పుడు శాస్త్రాలు పనిచేయనప్పుడు శస్త్రాలు వస్తాయి. ఈ యొక్క శక్తులన్నింటినీ కూడా, ధార్మిక శక్తుల్ని ఏ సైనిక శక్తి, భౌతిక శక్తి ఆపలేదు. For more videos like this, subscribe Big TV channel.